కొన్ని అమూల్యమైన సత్యాలు, ఆధ్యాత్మిక సంగతులు మనం విందాం. మన ధ్యానం కొరకు అపోస్తలుల కార్యముల గ్రంథం, అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 26 నుండి 30 వచనాలు చదువుకుందాం. 26 నుండి 30 వచనాలు. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నము చేసెను గాని అతడు శిష్యుడని నమ్మక అందరును అతనికి భయపడిరి. అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాటలాడననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచూ పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాటలాడుచు తర్కించుచూ నుండెను. వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకొని అతనిని కైసరకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రభు నామ మహిమార్థమై ఏకీభవించండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీ దివ్య వాక్యములు ఎన్నో అమూల్యమైన సత్యాలు దాచి మా జీవితానికి, ఆధ్యాత్మికతకు, మా జీవనాధారానికి ఎన్నో అమూల్యమైన సంగతులు మాకు నేర్పిస్తూ బోధిస్తున్నందుకు స్తోత్రములు. కృపాక్షేమములు మా వెంట కలుగుటకు మీరిష్టపడి మా ముందు కొంతమంది భక్తులను ఉంచి వారి మాదిరిని మేము అనుసరించుట ద్వారా మీ సన్నిధిలో చక్కని బహుమానం మేము పొందడానికి మమ్మును మీరు ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమ కొరకై స్తోత్రం. బలహీనుడను బలపరచండి, నిష్ప్రయోజకుడను ప్రయోజకుడుగా ఉపయోగించండి. సమస్తంలో సహాయము చేసి మీరే మహిమ పొందుతారని తోడై ఉంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎన్నో అమూల్యమైన సత్యాలు, ఆధ్యాత్మిక విషయాలు తేటగా మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రభువును మహిమపరచే గొప్ప కార్యక్రమంలో మనము సంతోషించి ఆనందించే వారముగా ఉన్నామని నేను నమ్ముతున్నాను. ప్రియులారా, ప్రభు కృపను బట్టి మనము చదువుకున్న ఈ వచన భాగాలలో 26 నుండి 30 వచనాలలో యెరూషలేములో పౌలు పరిచర్య, యెరూషలేములో పౌలు పరిచర్య. గత వర్తమానములో 19 నుండి 25 వచనాల్లో దమస్కులో పౌలు పరిచర్య. దమస్కులో పౌలు పరిచర్య 19 నుండి 25 వచనాలు మనం విన్నాం. ఇప్పుడు
26 నుండి 30 వచనాలలో యెరూషలేములో పౌలు పరిచర్య. పౌలు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొన యత్నము చేసెను గాని వారు నమ్మలేక భయపడిరి అని 26 వచనంలో చూస్తాం. వారు నమ్మలేక భయపడ్డారు. శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడ్డారు. ఎందుకంటే అప్పటికే ఎంతో మందిని ఎన్నో విధములుగా శిక్షిస్తూ, బాధిస్తూ, వేధిస్తూ, చంపుచు, బెదిరిస్తూ, దయాదాక్షిణ్యములు లేకుండగా వ్యాఖ్యానకర్తలు క్రీస్తును నమ్మారు అనంటే గర్భిణీ స్త్రీ అని చూడకుండా ఒక కత్తిపోటుతో ఇద్దరిని చంపేసేవాడట. హానికరుడను, హింసకుడను అనే మాటల్లో ఆ భావం అదేనట. అసలు ప్రభు నమ్మిన వాళ్ళు వీళ్ళు అంటే చాలు, అంత క్రూరంగా క్రైస్తవ సంఘాన్ని హింసించేవాడని చెప్తా ఉంటారు. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఆయన మార్పు చెంది వస్తే, ఒకవేళ గొర్రె చర్మం వేసుకుని తోడేళ్ళ లోపలికి వస్తున్నాడేమోనని, మేకవన్నే పులిలాగా లోపల ప్రవేశించి వీరి ప్రార్థనా శిబిరాలన్నింటినీ తెలుసుకొని అందరినీ నాశనం చేస్తాడేమోననే భయంతో శిష్యుడని ఎవ్వరు నమ్మట్లే. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అయినా సరే ప్రభు మీద ఆనుకున్నాడు పౌలు. 22వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు కూడా చదివితే, 22వ అధ్యాయం 17 నుండి 20 వచనాలు. ఇతడు చేసేటటువంటి పని వారికి ఎలా అనిపిస్తుందంటే, శిష్యులను బంధించుటకు ఇది ఒక రకమైన కుట్రగా భావించారటండి. అయితే బర్నబా మాత్రం సౌలు మాటలు నమ్మి అతనిని అపోస్తలుల యొద్దకు తీసుకొని వచ్చాను. అందుకే బర్నబా అనగా ఆయన ఆదరించువాడు. ఆయన పేరుకు తగ్గట్టే నిజంగా ఆదరించాడండి. 4వ అధ్యాయం 36వ వచనంలో బర్నబాకు ఎన్ని పేర్లు ఉన్నాయని చెప్పాను, గుర్తుందా మీకు? 5 పేర్ల 5 వేళ్ళు కనపడుతున్నాయి. 6 names. 6 పేర్లు. 6 పేర్లు కలిగిన వాడు బర్నబా. పేరుకు తగ్గట్టే ఆదరించువాడు. ఈ మాట కలుపుకుంటే 7 అవుతాయి. యేసేపని, బర్నబా అని, హెచ్చరిక పుత్రుడని, ఆదరణ పుత్రుడని, ద్యుపతి అని, బృహస్పతి అని ఆయనకు పేర్లున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు బర్నబా అనగా ఆదరించువాడు అని అర్థం. ఆ పేరుకు తగినట్టుగానే బర్నబా పనిచేశాడండి. పౌలు దర్శనము, అతడు ప్రభువును చూచాడని, ప్రభువు అతనితో మాట్లాడాడని, అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించాడని వివరంగా యెరూషలేములో ఉన్న శిష్యులకు తెలిపాడు. 27వ వచనంలో, అయితే బర్నబా అతని దగ్గర తీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి, అతడు త్రోవలో ప్రభువును చూచెననియు
ప్రభు అతనితో మాటలాడని అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెనని వారికి వివరముగా తెలియపరచెను. అతడు యెరూషలేములో వచ్చుచూ పోవచ్చు అనగా వారితో కలిసి మెలిసి ఉన్నాడు అని అర్థం. 28వ వచనంలో అదే. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు అనే మాట. వచ్చుచు పోవచ్చు, వారితో కలిసి మెలిసి ఉన్నాడు. కనుక సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరత. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 16వ వచనంలో కూడా అలాంటి మాటలే మనం చూస్తాం. అయితే పౌలు ప్రభు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో తర్కించుచూ ఉండెను అని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సకల విద్యా ప్రవీణుడు గనుక ఆ గ్రీకు భాష ఎరిగినవాడు వారితో తేటగా తర్కించుచూ ఉండెను. బహుశా 12 మంది అపోస్తల వారి విద్య కంటే కూడా పౌలు విద్య ఎక్కువ. హీబ్రూ భాష కానీ గ్రీకు భాష కానీ రకరకాల భాషలు ఎరిగినవాడు. 29వ వచనంలో మనము చదివినప్పుడు యూదులతో మాటలాడుచు తర్కించుచూ ఉన్నాడు అనే మాట చూస్తున్నాం. అయితే వారు అతనిని చంప ప్రయత్నము చేసిరి గాని అన్నాడు. వాస్తవాలు మాట్లాడుతూ ఉంటే ఆయన్ని చంప ప్రయత్నము చేశారు. చంపేద్దాం అనుకున్నారండి. అయితే ఇతడు దేవుని ఆత్మతో నిండి ఉన్నాడు గనుక వారు చంపలేకపోతున్నారు. దేవుని ఆత్మతో నిండి ఉన్న వారి లక్షణం ఏమిటి? ధైర్యమే. దేవుని ఆత్మతో నిండి ఉన్న వారి లక్షణం ధైర్యం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం, 31వ వచనం. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం, 31వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు అన్నాడు. ధైర్యము చూచినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. యేసు ప్రభుతో ఉన్నారు గనుక వారికి ధైర్యం. 31లో వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. ఇక్కడ మీరు గమనించాలి, యేసు ప్రభుతో ఉంటే ధైర్యం, ఆత్మచేత నిండుట వలన ధైర్యం. వారు ధైర్యముతో బోధించారు కనుక పౌలును వారు చంప ప్రయత్నం చేసిన ధైర్యము కలిగిన వాడుగా ఉన్నాడు. అపోస్తల కార్యాలు 22:18. ఇలాంటి పరిస్థితుల్లో సహోదరులు ఈ సంగతి తెలుసుకున్న తర్వాత ఆయన్ని తార్సునకు పంపేశారు. తార్సునకు పంపారు. ఈయన ఇక్కడుంటే ఇబ్బంది కలుగుద్ది, ఈయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది అని తార్సునకు పంపారు యెరూషలేము నుండి. 30వ వచనంలో మనం చూస్తాం. తార్సు అనగా పౌలు యొక్క సొంత పట్టణం తార్సు. అది కిలికియాలోని తార్సు. మళ్ళా వేరే తార్సులు ఉన్నాయి. ఇది కిలికియాలోని
తార్సు 21వ అధ్యాయం 39వ వచనం. అతడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేశాడో మనకు తెలియదు కానీ క్రీస్తు 35లో అతడు మారు మనసు పొందాడు కదా. వెంటనే అరేబియాకు వెళ్ళి కొంత తర్బీదు నొందాడని మనం విన్నాం. మరలా దమస్కుకు వచ్చి 3 సంవత్సరాల తర్వాత యెరూషలేముకు వచ్చాడు అని కొంత లేఖనాధారం ఉన్నది. 3 సంవత్సరాల తర్వాత మరలా ఆయన యెరూషలేముకు వచ్చాడు. ఇంచుమించుగా క్రీస్తు 38 అని కొందరు చెబుతారు. గల్తీ పత్రిక 1వ అధ్యాయం 17 నుండి 21 వచనాలలో, గల్తీ పత్రిక 1 17 నుండి 21 వచనం, అది క్రీస్తు శకం 38 అని కొందరు చెప్పారు. అంటే ఇంచుమించుగా క్రీస్తు శకం 45 వరకు అతడు తార్సులోనే ఉండెను. అతడు తార్సులో చేసిన పని కనబడదు. గల్తీ పత్రిక 1 22 24లో అతడు తార్సులో ఏం పని చేశాడో కనబడదు కానీ తరువాత బర్నబా అతని తోడుకొని వచ్చాను, అంత్యోకయలో పని చేశాను అని మాత్రం కనపడుతుంది. బర్నబా పౌలు ఇద్దరు పరిచర్య చేసిరి అని అపోస్తల కార్యాలు 11వ అధ్యాయం 25వ వచనంలో చూడొచ్చు. 11:25లో ఆ తరువాత ఇద్దరు పనిచేశారు. ఇక తర్వాత 13వ అధ్యాయంలో ప్రభు పని కొరకు ప్రత్యేకింపబడినట్లుగా చూడవచ్చు బర్నబా పౌలు. సరే, 11వ అధ్యాయం 25వ వచనంలో వారిద్దరూ పరిచర్య చేసిరి అని మనం చూస్తున్నాం. చాలా చక్కని జోడండి ఇది. బర్నబా పెద్దవాడు, పౌలు చిన్నవాడు. ఇద్దరికి చాలా చక్కని జోడు ప్రభు పని విషయంలో. చక్కని పరిచర్య చేసిన వారుగా మనము చూడవచ్చు. 11వ అధ్యాయములో ఆ చివరి మాట చాలా ముఖ్యమైందండి. మనము ప్రభు చిత్తమైతే 11వ అధ్యాయం అక్కడికి వచ్చినప్పుడు ఆ సంగతిని ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం వరుసలో వస్తున్నాం కాబట్టి 30వ వచనం వరకు మనం ఆ సంగతులు విన్నాం. ఇక 31వ వచనం సంఘము విస్తరించుట. సంఘము విస్తరించుట 9వ అధ్యాయం 31వ వచనం సంఘము విస్తరించుట. చదువుతాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. విస్తరించుచుండెను అనే మాటలు చూస్తున్నా. ప్రియులారా, దేవుని వాక్యములో విస్తరించుట, సంఘము విస్తరించుట. సంఘం విస్తరించుటకు కారణం పౌలు అని చెప్పొచ్చు. ఎందుకంటే పౌలు సంఘమును హింసించుట మానినందున సంఘమును హింసించువారు ఎవరూ లేక ఉండగా యూదయ, గలిలయ, సమరయ దేశముల యందంతటా సంఘము క్షేమాభివృద్ధి చెందుచుండెను. అర్థమవుతుందండి? ఇప్పుడు సంఘాన్ని హింసించేవాడే ఏమయ్యాడు? చేంజ్ అయ్యాడు. సంఘాన్ని హింసించే వ్యక్తి చేంజ్ అయిపోయాడు. ఎప్పుడైతే హింసించే వ్యక్తి మారాడో, మారగానే ఇప్పుడు హింసించేవారు లేరు.
సంఘము విస్తరిస్తుంది. ఎక్కడెక్కడ? 3 దేశములలో సంఘం క్షేమాభివృద్ధి నందుచు విస్తరిస్తుంది. అనగా అది సార్వత్రిక సంఘం. అది సార్వత్రిక సంఘం. బైబిల్ గ్రంథములో 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి సార్వత్రిక సంఘం, 2 స్థానిక సంఘం. సార్వత్రిక సంఘాలంటే అన్ని సంఘాలు వస్తాయి. డినామినేషన్స్ కూడా అన్నింటినీ కలిపి సార్వత్రిక సంఘం అంటారు ఇప్పుడు. అయితే స్థానిక సంఘం సాక్ష్యము కలిగిన సంఘంగా ఉండాలి. పత్రికలలో చెప్పబడినట్లుగా, పత్రికలు 21 పత్రికలు ఉన్నాయి. ఈ 21 పత్రికలలో చెప్పబడినట్లుగా సంఘం ఉండాలి. స్థానిక సంఘము లేఖనానుసారంగా ఉన్నప్పుడు రేపు సంఘానికి బహుమతులు ఉంటాయి. ఒకటి, సంఘము అనగా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకటి, సంఘం అనగా క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. సంఘం అంటే ఎవరు? క్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు సంఘం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు పరిశుద్ధపరచిన విధమెలాగు? ఆయన బలి ద్వారా, ఆయన రక్తము ద్వారా. ఆయన బలి ద్వారా, ఆయన రక్తము ద్వారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 10 నుండి 14 వచనాలు. అలాగే 13వ అధ్యాయం 12వ వచనం. ఆ పరిశుద్ధతను మనము పొందు విధము ఎలా? విశ్వాసము ద్వారా. ఎలాగండి? ఆ పరిశుద్ధతను మనము పొందే విధం ఎలాగంటే విశ్వాసము ద్వారా. కొలసై పత్రిక 1:1. విశ్వాసము ద్వారా ఆ పరిశుద్ధతను మనము పొందుతాం. 2, క్షేమాభివృద్ధి కలుగచేయువాడు దేవుడే. క్షేమాభివృద్ధిని కలుగచేయువాడు దేవుడే. 20వ అధ్యాయం 32వ వచనం కూడా మనం చదవచ్చు. 20వ అధ్యాయం 32వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16 నుండి 16-17 వచనాలు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 16-17 వచనాలు. పాత నిబంధనలు క్షేమమును కలుగజేయువాడు. దానియేలు గ్రంథములో కూడా వృద్ధి కలుగచేయువాడు దేవుడే అనే మాట దానియేలు గ్రంథంలో కూడా మనం చూడవచ్చు. దానియేలు గ్రంథం దానియేలు గ్రంథంలో వృద్ధి కలుగ చేయువాడు, క్షేమాభివృద్ధి కలుగ చేయువాడు దేవుడే. 6వ అధ్యాయం 25 వచనం. 6వ అధ్యాయం 25-26 వచనాలలో క్షేమాభివృద్ధి కలుగ చేయువాడు దేవుడే
అనే మాట దైవ లేఖనంలో మనము చూస్తాం. ఇక క్రొత్త నిబంధనలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలలో వ్రాయబడిన మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6-7 వచనాలు. మనం కూడా ఆయన మాట ఆలకించినప్పుడే ఇట్టి క్షేమాభివృద్ధి పొందగలం. ఆయన మాట ఆలకించినప్పుడే. యెషయా గ్రంథం 48:18లో, యెషయా గ్రంథం 48:18, మనం ఎప్పుడైతే క్షేమాభివృద్ధిని పొందామో మనం కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృషి చేయాలి. మనం ఎప్పుడైతే క్షేమాభివృద్ధి పొందామో మనము కూడా సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృషి చెయ్యాలి. నిజమే. రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. కృషి చేయడం అంటే ప్రార్థించాలి. ప్రార్థించాలి. కీర్తన 122:6 ప్రేమించాలి, ప్రార్థించాలి, ప్రేమించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1, ఎఫెసీ పత్రిక 4:16 ప్రేమించాలి. అలాగే ఎదుట వారికి మేలు చేయాలి. ఎదుట వారికి మేలు చేయాలి. రోమాపత్రిక 15:2, రోమాపత్రిక 15:2, ఎస్తేరు 10:3, ఎస్తేరు 10:3. తర్వాత బాధ్యతలు నెరవేర్చవలెను. బాధ్యతలు నెరవేర్చవలెను. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతనిస్తాడు. ఆ బాధ్యతలు నెరవేర్చాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఉపదేశములు ఇవ్వాలి. సంఘ క్షేమాభివృద్ధి కొరకై ఉపదేశములు ఇస్తూ ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3-5 వచనాలు. మన మాటలు కూడా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడవలెను. మన మాటలు కూడా ఎలా ఉండాలి? క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడవలెను. ఎఫెసీ పత్రిక 4:29 ప్రకారంగా మీ సంభాషణ యావత్తు ఉప్పు వేసినట్లు కృపాసహితముగా ఉండనీయండి. అవసరమును బట్టి అనుకూల వచనములే మీరు చెప్పాలి గాని కాని మాటలు నోట రానియకూడదు. చూశారా, మనం ఏం చేయాలండి? మనమందరం సంఘ క్షేమాభివృద్ధి కొరకు, క్షేమము పొందిన వారు సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృషి చేయాలి. కృషి చేయాలంటే 1 ప్రార్థించాలి, 2 ప్రేమించాలి, 3 ఎదుటి వారికి మేలు చేయాలి, 4 బాధ్యతలు నెరవేర్చాలి, 5 క్షేమాభివృద్ధికరమైన ఉపదేశములు ఇయ్యాలి, 6 మన మాటలు క్షేమాభివృద్ధికరమైన మాటలై ఉండాలి. అర్థమైందండి? 7వది, మొదటి మాట, మనము ఆలకించి ఆలోచించి ఇవన్నీ చేయాలి. 7 విషయాలు మనం గుర్తించాలి. క్షేమాభివృద్ధి కలుగజేసేవాడు దేవుడే. ఎందుకంటే పౌలు పత్రిక వ్రాస్తూ, పౌలు నాటెను, అపొల్లో నీరు పోసెను, వృద్ధి కలుగచేయువాడు దేవుడే. అవునండి, వృద్ధి కలుగచేయువాడు దేవుడే.
నాటిందొకరు, నీరు పోసింది ఒకరు, వృద్ధి కలుగ చేయువాడు దేవుడే. నాటు వారిలోనైనను నీళ్లు పోయు వారిలోనైనను ఏమీ లేదు గాని వృద్ధి కలుగ చేయు దేవునిలోనే. చాలా మంది నేను ఇంత చేశాను, అంత చేశాను, నేను ఇవి చేశాను, అవి చేశాను, నేను ఇలా చేశాను, నేను అలా చేశాను, నేను లేకపోతే ఏమీ లేదు, ఇన్ని మాటలు చెప్తా ఉంటారు. నిజమా కాదా? ప్రియులారా, ఇవన్నీ మనం చెప్పాల్సిన అవసరం కాదు. వృద్ధి కలుగ చేసేవాడు దేవుడే కనుక ఫస్ట్ ప్రయారిటీ దేవునిదే, అన్నింటిలో ప్రాముఖ్యత దేవునిదే. ఆయనకే వెళ్ళాలి మహిమ, ఆయనకే దక్కాలి ఘనత, ఆయనకే చెందాలి, ఆరోపించాలి ప్రభావం. మనం కాదు, మనకు కాదు. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, ఈ 7 విషయాలు ఆలకించినప్పుడు, కృషి చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, ప్రేమించినప్పుడు, మేలు చేసినప్పుడు, బాధ్యతలు నెరవేర్చినప్పుడు, ఉపదేశములు ఇచ్చినప్పుడు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాటలాడినప్పుడే సంఘానికి వృద్ధి కలుగుతుంది. అన్నీ రాశారా? మళ్ళా ఆగి చెప్పన, అవసరం గనుక. రిపీట్ చేయండి సార్. ఇంకోసారి చెప్పండి. ఇంకొకసారి చెప్పమంటారు. నాకు అర్థమైంది మీరు రాయలేదని. రాసిన స్పీడ్లో ఏదో చిన్న చిన్న ముక్కలు అక్కడక్కడ రాసి ఉంటారు, నాకు అర్థమైంది. అందుకే మిమ్మల్ని మళ్ళా అడుగుతున్నా. క్షేమాభివృద్ధి కలుగ చేయువాడు ఎవరు? దేవుడే. దేవుడే. 20వ అధ్యాయం 32వ వచనంలో ఆ మాటలు అపోస్తల కార్యాల్లో మనం చూడొచ్చు కదా. క్షేమాభివృద్ధి కలుగ చేసేవాడు దేవుడే. నిజమే ప్రియులారా. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకు మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు, పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగ చేయుటకు అన్నాడు. ఆయన మనకు క్షేమాభివృద్ధిని కలుగ చేసే దేవుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని దైవలేఖనంలో మనము చూస్తున్నాం. ఎలాగునా క్షేమాభివృద్ధి? ఒకటి, ఆయన మాటలు ఆలకించినప్పుడు క్షేమాభివృద్ధి. యెషయా గ్రంథం 48:18. యెషయా గ్రంథం 48:18లో నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన ఎడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగముల వలెను ఉండును. రైట్. ఆయన మాటలు ఆలకించాలి. రెండవది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కృషి చెయ్యాలి. రోమపత్రిక 14:18 కృషి చెయ్యాలి. మూడవది, ప్రార్థించవలెను. కీర్తన 122:6 ప్రార్థించవలెను. నాలుగవది, ప్రేమించవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ప్రేమించవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:1, ఎఫెసీ 4:16. 5, ఎదుటవారికి మేలు చేయవలెను. రోమ 15:2, ఎస్తేరు 13. బాధ్యతలు నెరవేర్చవలెను. 5, బాధ్యతలు నెరవేర్చవలెను.
ఎఫెసీ పత్రిక 4:13, 5, 6 ఎట్లయినా పర్వాలేదు. బాధ్యతలు నెరవేర్చవలెను. ఎఫెసీ 4:13. 6, క్షేమాభివృద్ధికరమైన ఉపదేశములు ఇయ్యవలెను. క్షేమాభివృద్ధికరమైన ఉపదేశములు ఇయ్యవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:3-5. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 3-5. మన మాటలు కూడా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడవలెను. మన మాటలు కూడా క్షేమాభివృద్ధికరమైన మాటలే మాట్లాడవలెను. ఎఫెసీ 4:29. 4:29. రైట్. 2 సంగతులు మనం విన్నాం. ఒకటి, సంఘం అనగా విన్నాం. 2, క్షేమాభివృద్ధి కలుగ చేయువాడు దేవుడే అనే మాట మనం విన్నాం. ఇక అదే వచనములో కట్టబడుట క్షేమాభివృద్ధి పొందుచుండెను. కట్టబడుట క్షేమాభివృద్ధి పొందుచూ ఉండెను. నిజమే. సంఘము కట్టబడుట క్షేమాభివృద్ధి నొందుచు అనే మాటలో పుట్నోట్లో ఏముంది? కట్టబడుట అనే మాట ఉంటుంది చూడండి. క్షేమాభివృద్ధి నొందుచు అనే దగ్గర కట్టబడుచు, కట్టబడుట అంటే క్షేమాభివృద్ధి పొందుచుండెను అను మాట దగ్గర మనము కట్టబడుట అనే మాట చదువుతాం. సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అంటే దాని భావం ఏంటి? కట్టబడుచుండెను అనే భావం. క్షేమాభివృద్ధి నొందుచు ఉన్నది అని అంటే కట్టబడుచు ఉంది అని దాని భావం. మరి ఇప్పుడు ఎక్కడ కట్టబడుచుండెను? ఎక్కడ కట్టబడుతూ ఉంది? సంఘం క్షేమాభివృద్ధి పొందడం అంటే కట్టబడుట. మరి ఎక్కడ కట్టబడుతుంది సంఘం? ఎక్కడ కట్టబడుతుందంటే అందులో పునాది మీద సంఘము కట్టబడుతుంది. పునాది మీద సంఘము కట్టబడుతుంది. మరి సంఘమునకు పునాది ఎవరు? క్రీస్తే. సంఘమునకు పునాది క్రీస్తే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు. సంఘమునకు పునాది ఎవరు? క్రీస్తే. అనగా క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా సంఘము ఏర్పడెను. క్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా సంఘము ఏర్పడెను. కొంతమంది యేసుక్రీస్తు చనిపోకముందే సంఘం ఏర్పడింది అనేవాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటారు. కొంతమంది పునరుత్థానం కాకముందే సంఘం ఏర్పడింది అనేవాళ్ళు కొందరు ఉంటారు. వీళ్ళకి సంఘ సత్యాల సంగతి సరిగా తెలియదని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా సంఘం ఏర్పడింది. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు సంఘం ఏర్పడింది. ఎందుకంటే ఆయన మరణ పునరుత్థానముల ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడి రక్షించబడ్డాం. అలా రక్షించబడడానికి ఒప్పించిన వాడెవరు? పరిశుద్ధాత్ముడు. కనీసం మీ లిప్ మూమెంట్ ఇస్తే నాకు అర్థం అవుద్ది పరిశుద్ధాత్ముడు అని కదా. కనుక ఆయన మరణ పునరుత్థానములు, అందుకే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేచినని నీ నోటితో ఒప్పుకొని విశ్వసించిన యెడల నీవు రక్షించబడదు అని చెప్పాడు రోమపత్రిక 10:9. అలాగూ ఒప్పింపజేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. కొన్ని వచనాలు మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. రోమపత్రిక 4వ అధ్యాయం
25వ వచనం. రోమాపత్రిక 4:25, 5:1, 10:9, 10:9. ప్రభువునందు విశ్వాసముంచుట ద్వారా మనము ఈ భాగ్యం పొందాం. ప్రభువు ద్వారా నీతిమంతులై రక్షింపబడిన వారితో కూడినదే సంఘం. అర్థమైందండి? ప్రభువు ద్వారా నీతిమంతులై రక్షింపబడిన వారితో కూడినదే సంఘం. ఏమీ మార్పు లేదండి. ప్రార్థనకు వచ్చిపోతారు, వారు సంఘం కాదు. ప్రభువు ద్వారా మార్చబడి నీతిమంతులై రక్షించబడి ప్రభువు కొరకు నమ్మకస్తులుగా జీవించే వారే సంఘం. కనుక సంఘం ఎక్కడ కట్టబడాలి? పునాది మీద. ఆ పునాది ఎవరు? క్రీస్తే. బి, పునాది వేసిన వారెవరు? ఆ పునాది మీద కట్టుచున్నది ఎవరు? కట్టబడుచున్న వారెవరు? కట్టబడు విధానం ఏమిటి? ఆ సంగతులన్నీ తర్వాత వర్తమానంలో విందాం. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇవి. సంఘ సత్యం తెలుసుకోవాలని ఆశపడే ప్రతి వారికి ఇవి చాలా ఇంపార్టెంట్ న్యూస్ అన్నమాట, వర్తమానం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ప్రభువుకు మహిమ తేవలనని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రం. దైవ లేఖనాల సంగతి ఎంతో తేటగా, వివరంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, వాస్తవాల వెలుగులో మేము మీకు మహిమ తేవడానికి ఊహించుకున్నవి కావు, కల్పించినవి కావు, వాస్తవిక సత్యాలు లేఖనాలలో నుండి మీరు మాతో మాట్లాడుచూ వస్తున్న సందర్భాల కొరకై స్తోత్రములు. ప్రభువా, ప్రతి విషయంలో మీకెంతో మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మేము ఆరోపించున్నట్టు మమ్మను మీరు సిద్ధపరిచిన విధానము కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. చేసిన మేళ్లన్నింటిని బట్టి మిమ్మను స్తుతించుచు ఇంకా విలువైన విషయాలు తేటగా మాకు బయలుపరచమని ప్రార్థన చేస్తూ మా ప్రభువైన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతికిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభునందు